కలియుగం అంటే కలిపురుషుని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. మరి ఎలా? మనం అందరం కలియుగంలోనే ఉన్నాం, కలియుగంలోనే ఉన్నాము, కలియుగంలోనే వెళ్ళిపోతాము. మరి ఇలా ప్రతిదానికి కలిపురుషుడు అంటే మనం ఏం చెయ్యలేమా? చెయ్యగలుగుతాం. మనం ఎప్పుడు అయితే మన మనసుని సంరక్షించుకుంటామో, ఒక చక్కని సంస్కారం ఇస్తామో, అప్పుడు చుట్టూ ఎంత ప్రభావం ఉన్నా మన మీదకి అది రాదు. మరి ఇలా చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి? మన ఋషులు, మునులు, పురాణాలు మనకు అందించారు. భగవత్ సంబంధమైన కథలు అందించారు, భగవన్ నామాన్ని అందించారు. మరి వీటి ద్వారా మనము మన మనసుని ప్రశాంతంగా మంచి వైపుకి అడుగులు వేసేటట్టుగా చూసుకోవచ్చు. అలా మన మనసు మన మాట వినాలి అంటే కొన్నిటిని మనం జయించాలి. మరి అలా జయించాలి అంటే మళ్ళీ భగవంతుణ్ణే అడగాలి, ఎందుకంటే అది మన వల్ల కాదు. అలా నేనున్నాను కలియుగంలో మిమ్మల్ని చూసుకోవడానికి అంటూ వెంకటేశ్వర స్వామి కలు వెంకటనాయక అంటూ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఆయన మనల్ని చూస్తూనే ఉన్నారు. అయితే ఆయన మనకి ఏం నేర్పిస్తున్నారు అన్న విషయం మనం ఎక్కువగా దీనిపైన ధ్యాస పెట్టాలే కానీ చిన్న చిన్న కోరికలతో స్వామి దగ్గరికి వెళితే వృధా అయిపోతుంది జీవితం అని వెంకటేశ్వర స్వామి వైభవం మనకి చెప్తోంది. మరి ఈ వైభవంలో ఇంకా ముందుగా మనం మాట్లాడుకుంటే స్వామివారు వైకుంఠం నుంచి కదలడానికి ఒక కారణం అన్నది చూసుకున్నారు. భృగు మహర్షి వచ్చి వక్షస్థలం పైన తన్నిన తరువాత స్వామివారు శ్రీ మహావిష్ణువు చాలా వినయంగా లేచారట. ఇది అంటే మనం ఎందుకు చదువుకోవాలి? తెలిసిన కథే అయినా అంటే ఇలాంటి మాటల కోసమే చదువుకోవాలి. అవతల వాళ్ళు మనల్ని ఎంత నీచంగా చూసినా, వాళ్ళు మనల్ని ఎంత చిన్న చూపు చూసినా మనం కూడా మన స్థాయిని, మన స్థితిని కోల్పోకూడదు. శ్రీ మహావిష్ణువు చెప్తున్నారు. ఆయన తలుచుకుంటే ఆయన ఏవైనా చేయగలుగుతారు భృగు మహర్షిని. కానీ ఇలా కాదు కదా, కేవలం భృగు మహర్షికి పాఠం చెప్పటం కాదు, కలియుగంలో లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తున్న మనందరికీ పాఠం చెప్పాలి. అందుకని స్వామివారు వినయంతో లేచారు. ఈ వినయమే మనకి శ్రీరామ రక్ష. ఎంత వినయంగా ఉంటే, అందుకే అంటారు కదా, లక్ష్మీదేవి కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఎవరైతే వినయంతో ఉంటారో. సరస్వతీదేవి విద్య ఎక్కడ ఉంటుంది? మనం ఎంత కష్టపడి చదువుకున్నా విద్య పక్కన అహంకారం వచ్చేస్తూ ఉంటుందట. దాన్ని పక్కన పెట్టి విద్య పక్కన ఎప్పుడు వినయం ఉండాలంటారు. అలా వినయం లోపిస్తే విద్య కూడా పోతుంది, లక్ష్మీదేవి కూడా పోతుంది. అందుకే అన్నిటికన్నా మించింది వినయము. ఈ వినయం ఉంటే ఖచ్చితంగా బాగుపడతాము అన్న విషయాన్ని వెంకటేశ్వర స్వామిగా ఇక ఆయన వస్తారు కదా, కాబట్టి శ్రీ మహావిష్ణువు నేర్పుతున్నారు. వినయంతో లేచారట. లేచిన తర్వాత భృగు మహర్షి దగ్గరికి వెళ్ళి అయ్యో అని కాళ్ళు పట్టుకున్నారట. అంటే మనల్ని ఎవరైనా అంతగా దూషిస్తే అంటూ ఉంటారు కదా, ప్రేమతో రాళ్లనైనా కదిలించవచ్చు అని. కేవలం సంగీతంతో కాదు, ప్రేమతో. ఎందుకంటే ప్రేమ అన్నది అది చక్కని నిర్వచనం గురించి మనం ఆలోచిస్తే, ఈ ప్రేమ అవతల వాళ్ళలో ఎంత ద్వేషం ఉన్నా అది పూర్తిగా కరిగిపోయి చక్కగా వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా మన వైపు చూసే ఒక సాధన ప్రేమ మాత్రమే. అందుకే కోపంతో, క్రోధంతో చేయలేని పనులు కేవలం ప్రేమతో చెయ్యవచ్చు అని కలియుగంలో ఇది మార్గం అని వెంకటేశ్వర స్వామిగా రాకముందే శ్రీ మహావిష్ణువు నేర్పిస్తున్నారు. ప్రేమగా వచ్చి కాళ్ళు పట్టుకుని అయ్యో ఈ కాళ్ళతోనా మీరు తన్నారు? ఇంత సున్నితంగా ఉన్నాయి కదా, మరి నా శరీరమో ఇది వజ్ర కవచం లాంటిది. ఎందుకంటే ఎంతోమంది రాక్షసుల్ని నేను అంతం చేశాను కదా, ఇది ముట్టుకుంటే ఎంత గట్టిగా ఉంటుందో తెలుసా? అంటే వజ్రం, దాన్ని కొయ్యాలంటే మళ్ళీ వజ్రమే కావాలంటారు కదా, చాలా గట్టిగా ఉంటుందంటారు. అలా ఇది వజ్రం లాంటిది. ఇది ఎంతోమంది రాక్షసులు పడిపోతే అలా కఠినంగా అయిపోయిన శరీరం, ఇది అంత చక్కగా మృదువుగా ఉండదు. ఇటువంటి ఈ శరీరాన్ని మీ పాదంతో మీరు ఎప్పుడైతే తన్నారో ఎంత నొప్పి వచ్చిందో ఆ పాదానికి. అయ్యో అంటూ స్వామివారు భృగు మహర్షి యొక్క పాదాలు ముట్టుకుంటూ, ఆ పాదాలు ఒత్తుతూ, ఇంకా చెప్పాలి అంటే లక్ష్మి గబగబా నీళ్లు తీసుకురా అని చెప్పి పళ్ళెల్లో పాదాలు పెట్టి పాదాలు కడిగి నెమ్మదిగా ఒత్తుతూ ఆ నీళ్లు తన శిరస్సు పైన వేసుకుని, అంటే శ్రీ మహావిష్ణువు శిరస్సు పైన వేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నది ఎవరు? అహంకారంతో కొట్టుకుంటూ ఉన్న ఒక ఋషి. ఆయన కాళ్ళు కడిగి శిరస్సు పైన నీళ్లు వేసుకుని లక్ష్మీదేవికి కూడా వేసి, వైకుంఠంలో అక్కడ ఒక పరివారం ఉంటుంది కదా, ఆ పరివారం మీద కూడా చల్లుతున్నట్టు. ఇదంతా చూసి భృగు మహర్షి ఆయన కోపం తగ్గిపోయింది. అంతే కదా, అవతల వాళ్ళని ఎంత ద్వేషించినా వాళ్ళు మరీ ఇంత వినయంగా ఉంటే మనం కూడా కొంచెం తగ్గిపోతాం. అలా ఆయన తగ్గిపోయి మురిసిపోతున్నట్టు, శ్రీ మహావిష్ణువు అంతటి వాడే నాకు పూజలు చేస్తున్నాడు అంటే నేను ఎక్కడున్నాను అనుకుంటున్నాడు. ఇప్పటికీ కూడా ఆయన అహంకారం తగ్గలేదు.
అయితే ఇవన్నీ ఎందుకు చేయాలి స్వామివారు? అంత అవసరమా స్వామికి అంటే మన కోసమే. అంటే ఆయన రాకముందే మనకి నేర్పిస్తున్నారు కలియుగంలో ఏం అవసరం. ఓర్పు, సహనం. ఎక్కడికి వెళ్ళినా మనకి పరీక్షలే ఉంటాయి. అంటే ఒక ఉద్యోగానికి వెళ్ళినా, చదువుకునేటప్పుడైనా, మన నిత్య జీవితంలో ఆఖరికి ఇంట్లో లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ప్రతిదీ పరీక్షే. ప్రతి దగ్గర సహనం కోల్పోతూ ఉంటాం. ఎవరు మనకి ఇష్టంగా ఉండేటట్టుగా మాట్లాడరు. అన్నీ వ్యతిరేక భావాలే. అయ్యో నాకు ఇది ఇష్టం అంటే ఎవరు పట్టించుకోరు. ఇది నిజం, ఇది వాస్తవం, ఇది కలియుగంలో జరుగుతూ ఉంటుంది. మరి ఇలా ఎక్కడా జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి చోట సహనం లేక, ఓర్పు లేక సతమతమవుతూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉండదు. ఎందుకు అంటే మనసుకి ప్రశాంతత కావాలంటే మనం ఎప్పుడు ఎక్కడైనా హాయిగా ఉండాలి. అలా ఎక్కడుంటుంది కలియుగంలో? ఎవరి మాట వాళ్ళకే నెగ్గాలి. అందుకే భగవంతుడు నేర్పిస్తున్నాడు, ఓర్పుతో ఉండండి, సహనంతో ఉండండి. అలా ఉంటేనే మీకు పనులు జరుగుతాయి. ఇది కలియుగం అని చెప్తున్నారు. అందుకే శ్రీ మహావిష్ణువు ఓర్పుతో కాళ్ళు కడిగి ఆ పాదాలు ఒత్తుతూ అప్పుడు నెమ్మదిగా భృగు మహర్షి పాదం ఏదైతే ఉంటుందో, ఆ అరికాలు ఏదైతే ఉంటుందో దాని కింద ఇంకో కన్ను ఉంటుందట ఆయనకి, ఇంకో మూడో కన్ను అనమాట. అయితే ఈ కన్ను వల్ల అంటే ఏదైనా ఒక శక్తి మనకి అతీతంగా ఉంటే మన కళ్ళు నెత్తికెక్కుతూ ఉంటాయి కదా, మనం అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకన్నా నేను భిన్నం, వాళ్ళ కన్నా నేను చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాను. అది మన పదవితో రావచ్చు, డబ్బుతో రావచ్చు, విద్యతో రావచ్చు. నేను ఎక్కువ అనే భావన మనకున్న అతీతమైన శక్తి వల్ల వస్తుంది. ఇప్పుడు ఆ శక్తిని తీసేస్తే నేను కూడా సమానం అని అనుకుంటారుగా. అందుకనే భృగు మహర్షి యొక్క అరికాలలో ఉన్న నెమ్మదిగా పాదాలు ఒత్తుతూ ఆ కన్ను ఏదైతే ఉందో దాన్ని చిదిమేస్తారట శ్రీ మహావిష్ణు. అలా అది చిదిమేసిన తర్వాత భృగు మహర్షి యొక్క అహంకారము అది తగ్గింది అని అంటారు. సరే, ఆయన అహంకారం తగ్గింది, ఆయన కోపం తెచ్చుకోలేదు. ఎందుకంటే ఇంతలా కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద వేసుకున్నారు కదా. ఆయనేమో నమస్కారం చేశారు, ఆయన భూలోకానికి వెళ్ళిపోయారు. మొత్తానికి నైమిషారణ్యంలో యజ్ఞం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళి విష్ణువే గొప్పవాడు కాబట్టి ఆయనకే మనం యజ్ఞం ఇవ్వాలి, ఆయనే పెద్దవాడు అని ఈయన ఒక తీర్పు చెప్పేశారు. అక్కడికి ఆ కథ అయిపోయింది. కానీ ఇది కారణమయ్యింది వైకుంఠం నుంచి భగవంతుడు కదలడానికి. అంటే దీనికి స్వామివారికి సంబంధం ఏమిటి అంటే ఆయన ఇక కలియుగానికి రాబోతున్నారు కాబట్టి కలియుగ లక్షణాలేమిటి, మనం ఎలా ఉండాలి అన్నది ఆయన చూపిస్తున్నారు. మరి ఈయన వెళ్ళిపోయిన వెంటనే ఆయన అలా వచ్చేస్తే సరిపోతుందా? కాదు. ఏదైనా మంచి పని చెయ్యాలన్నా మన హృదయం కదలాలి, అంతే కదా, ఒక కదలిక. మరి ఈ కదలికకి మనకి శాస్త్రం ఇంకొక పేరు చెప్తోంది, దాన్నే దయ అని అంటారు. ఎవరైనా మనకి డబ్బులు అడిగినా లేకపోతే ఇంకేమైనా సహాయం అడిగితే ముందుగా మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా మనం ఏం చెయ్యాలి అంటే మనం అది ఇవ్వాలన్నా ముందుగా కదలాలి. ఏం కదలాలంటే దయ ఉంటేనే అప్పుడు మనం అడుగులు ముందుకు వేస్తాం.